హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన రామ్ పోతినేని గారి సినిమా నుంచి అయితే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. అది నిన్న రిలీజ్ అయింది. నాకు తెలిసినందుకు ఆ సాంగ్ విన్న తర్వాత ఒక పీక్స్ అనిపించింది. నిజంగానే మనల్ని అయితే అసలు ఇప్పుడు కాలేజీలు వేరు, అప్పుడు కాలేజీలు వేరు భయ్య. అసలు అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, అప్పుడున్న అసలు ఇదే వేరని చెప్పొచ్చు. అదే కాకుండా ఇప్పుడు రామ్ గారు అయితే అంటే ఒక హీరోకి ఫ్యాన్ బాయ్ ఎలా ఉంటాడు, అంటే డైహెడ్ ఫ్యాన్ ఎలా ఉంటాడు అనే బయోపిక్ మాదిరి అయితే సినిమాని చేస్తున్నాడు భయ్య. మరి ఆ స్టోరీలో అసలు కాలేజ్ సీన్స్ కావచ్చు, ఇప్పుడు వచ్చిన సాంగ్ కూడా కాలేజీలోనే ఉంటుంది. అసలు ఆ టైంని అయితే మనకు చూపిస్తారేమో అన్న టైప్లో అనిపిస్తుంది. ఇప్పుడంటే కాలేజీలో అసలు ఎవడు పోతున్నారు, అసలు పోతున్నారా లేదా అని కూడా డౌట్ ఉంది. కానీ అప్పుడైతే ఎలా ఉండేదో మనందరికీ తెలిసిన విషయమే భయ్య. చాలా అసలు పప్పిషయం అనే సాంగ్ అయితే సూపర్ ఉంది అని చెప్పొచ్చు. అయితే నాకు తెలిసినందుకు ఈ సినిమా కూడా ఒక రేంజ్ ఉండబోతుంది మాత్రం అర్థమైపోతుంది. ఎందుకంటే రామ్ గారు అసలు ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పాటను కూడా ఆయనే పాడాడని చెప్పొచ్చు భయ్య. అసలు చాలా అసలు వేరే లెవెల్లో పాడాడని చెప్పొచ్చు. ఎక్కడ కూడా డౌట్ లేకుండా పాడాడని చెప్పొచ్చు. చాలా క్లారిటీగా పాడాడని చెప్పొచ్చు. అసలు ప్రొఫెషనల్ సింగర్ మాదిరి పాడాడని చెప్పొచ్చు భయ్య. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే మనందరికీ తెలిసిన విషయం భయ్య, ఈ సినిమాలో పర్టికులర్గా ఉపేంద్ర గారు అయితే ఒక క్యారెక్టర్ అయితే చేయబోతున్నారు భయ్య. అంటే ఆయనే సూపర్ స్టారు. ఆయనకి ఫ్యాన్ భయ్య మన రామ్ గారు మాదిరి చేస్తున్నారు. మరి చూడాలి ఎలా ఉంటుంది ఈ సినిమా అని చెప్పేసి కూడా చాలామందికి అయితే చాలా డౌట్లు ఉన్నాయి భయ్య. ఎందుకంటే అసలు ఇలాంటి స్టోరీస్ చాలా వచ్చాయి కదా అది ఇది అని చెప్పేసి. కాకపోతే ఇది రియల్ స్టోరీనా కాదా అని చెప్పేసి ఇంతవరకు అయితే సరిగ్గా తెలియడం లేదు. కాకపోతే ముందు ముందు ఇంకా తెలుస్తుంది భయ్య. మరి చూడాలి ఎలా ఉంటుంది సిచ్యువేషన్స్ అని చెప్పేసి. అయితే సినిమా కోసం అయితే నేను పర్టికులర్గా ఎదురు చూస్తానని చెప్పొచ్చు భయ్య. మన రామ్ గారి కోసమే అని చెప్పొచ్చు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పాటలు కూడా చూడండి, అసలు సాంగ్ పాడుతున్నప్పుడు కానీ కావచ్చు, అసలు అంటే డ్యాన్స్లో కావచ్చు, ఎక్కడ కూడా అసలు చిన్న ఎనర్జీ మిస్ అయింది అన్న టైప్లో కూడా ఎక్కడ కూడా అనిపించలేదు. మరి అది ఆయన రేంజ్ అన్న టైప్లో అనిపించింది భయ్య నాకైతే మాత్రము. అయితే ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.